నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పింఛన్ కోసం వెళ్తున్న ఓ వృద్ధురాలిని కావలి ఒకటో పట్టణ పోలీసులు చితకబాదారు. చోరీ కేసులో అక్రమంగా మహిళను స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే తనకు ఏ పాపం తెలియదని చేతులెత్తి మొక్కినా వినకుండా చితకబాదారని బోరున విలపిస్తున్నారు వృద్ధురాలు. చివరకు పొరపాటు జరిగింది, ఈ విషయాన్ని వదిలేయాలని వేడుకుంటున్నారు పోలీసులు. పైగా పిలిచాడు, రామ్మా ఇట్రామ్మా అని అన్నాడు. ఏం సారా, ఏంది నన్ను ఎందుకు పిలుస్తున్నావు, ఏంది అన్నాను. రామ్మ 2 సవర్ల దండ పోయిందంట ఒక ఆమెది, అది ఎంఆర్ క్యానింగ్లో కనపడుతుందా, ఆమె ఎవరో చెద్దురా అని పిలిచాడు. పోయాను, కూర్చో అన్నాడు. నన్ను ఫోటో తీసాడు. నన్ను ఫోటో తీసి ఏం సార్ నన్ను చేస్తున్నావు ఫోటో అన్నాను. అద్దాలు పెట్టుకోండవు అని అన్నాడు. అద్దాలు తీసాను, మళ్ళీ తీసాడు. ఏం సార్ నన్ను తీసి నన్ను చూడమంటున్నావు ఏం సార్ అన్నాను. స్టేషన్ కాడకు పోదాము, ఆడ చెబుదూపా అని అన్నాడు. స్టేషన్ కాడకు పోయి ఆమె ఎస్ఐ కాడకు పొమ్మన్నాడు. ఎస్ఐ కాడకు పోయాను. ఎస్ఐ చేత ఆ చెంప ఈ చెంప ప్రాణం పోయింది. అప్పుడు బస్సు ఎక్కే టయానికి ఒక కానిస్టేబుల్ జయప్రకాష్ కానిస్టేబుల్ రామ్మాని రామ్మ అని ఒక విషయం చెప్పాలి అని చెప్పి తీసుకెళ్ళి కూర్చొని పెట్టి ఫోటో తీసి ఈమెవరో తెలుసా మీకు అని అడిగారు. మాకు ఏంటి సార్ నా ఫోటో తీసి అడుగుతున్నావు అని అడిగారు. ఆ తర్వాత కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి బండి ఎక్కించి పోలీస్ స్టేషన్కి రమ్మ, బంగారం పోయింది, ఆ బంగారం తీసిన వాళ్ళు ఫోటో ఉంది, నీలాగే ఉంది, నువ్వా కాదని చూద్దురు, ఆమె ఎవరో చెప్తురు అని తీసుకెళ్లారు. మా నాన్నని అక్కడే పెట్టేసి ఒక ముసలతని, మా అమ్మకి 72 సంవత్సరాలు, మా నాన్నకి 80+, ఆయన అక్కడే పెట్టేసి ఈయన తీసుకొని అక్కడ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదేదో అడిగి కొట్టారు. ఆ చెంప ఈ చెంప కొట్టారు. బ్లడ్ వచ్చేటట్టు కొట్టారు. పడిపోయింది ఆమె, కాలుతో కూడా కొట్టినారు. పడిపోయిన ఆమెని కాలుతో తొక్కి చైన్ కాలుతో దక్కి ఆట లేడీ కానిస్టేబుల్ చేత రూమ్లో తీసుకెళ్లారు. ఆ తర్వాత గంట సేపు తర్వాత మా నాన్న ఆర్టీసీ నుంచి అప్పుడు తీసుకొచ్చారు. నీళ్ళు కూడా ఇవ్వలేదు.